ప్రస్తుతం నేను చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నాను. ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఒక ర్యాలీ తీద్దామని ప్లాన్ చేస్తున్నారు. బట్ బయట మాత్రం పోలీసులు చాలామంది ఉన్నారు. పోలీసులు తమ వెహికల్స్తోని బయటికి ఎప్పుడైనా ఈ నిరుద్యోగులు వస్తే వచ్చిన వెంటనే అరెస్ట్ చేద్దామని పోలీసులు ఉన్నారు. మరోపక్క నిరుద్యోగులు కూడా మేము సీరియస్గా ఈరోజు సెక్రటరేట్ ముట్టడికి పిలుపునిచ్చాం కాబట్టి దానికి సంబంధించి నిరసన కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి నిరుద్యోగులు కూడా ఇక్కడ చాలా సీరియస్గానే ఉన్నారు. చూద్దాం నిరుద్యోగులు ఏంటంటే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పేసి, డిఎస్సి వాయిదా వేయాలని చెప్పేసి వీళ్ళు కొన్ని ప్రధాన డిమాండ్లతో చాలా రోజులుగా కొట్లాడడం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు అయితే ప్రభుత్వం దానికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయట్లేదు. సో రోజుకో ప్రోగ్రామ్ వీళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే చిక్కడపల్లి లైబ్రరీలో ఈ నిరుద్యోగులంతా చదువుకున్న వాళ్ళంతా గ్యాదర్ అవుతున్నారు. మనం చూస్తున్నాం మొత్తం ఇక్కడ నుంచి గేట్ బయటికి వెళ్ళి ఒక ర్యాలీగా తీద్దామని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న కూడా అశోక్ నగర్ చౌరస్తాలో చాలా పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా పెద్ద ఎత్తున ర్యాలీగా అక్కడ ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. సో దానికి సంబంధించి మళ్ళీ అటువంటి ప్రోగ్రామ్ ఏదైనా తీసుకుంటారని చెప్పేసి పోలీసులు కూడా చాలా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ధర్నాకు సంబంధించి దాదాపు రాత్రి 9 గంటలకు స్టార్ట్ అయిన ధర్నా సండే మార్నింగ్ 5:30 వరకు చేశారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు కూడా చిక్కడపల్లి లైబ్రరీలో ఎవరు స్టూడెంట్స్ బయటికి రాకుండా, నిరుద్యోగులు బయటికి రాకుండా కూడా బయట మొత్తం పోలీస్ వెహికల్స్ అరెస్ట్ చేసిన తర్వాత వ్యాన్స్ కూడా వాళ్ళని ఎక్కించడానికి రెడీగా ఉన్నారు. ఎవరైనా బయటికి వస్తే మాత్రం చూసే పరిస్థితే లేదు, కంపల్సరీ అరెస్ట్ చేస్తామని చెప్పేసి నిరుద్యోగులు కూడా చెప్తున్న పరిస్థితి. నిరుద్యోగులు కూడా అంతే సీరియస్గా ఉన్నారు. మా డిమాండ్కి సంబంధించి మేము ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గేది లేదని చెప్పేసి గవర్నమెంట్ ఇచ్చిన హామీల ప్రకారం కంపల్సరీ మా డిమాండ్లను నెరవేర్చాలని మరోపక్క నిరుద్యోగులు చూస్తున్నారు. ఇక్కడ చూస్తున్న నిరుద్యోగులంతా గుమిగున్న పరిస్థితి ఉన్నది. కొంతమంది నిరుద్యోగులతో మాట్లాడదాం, వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏందనేది వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిమాండ్స్ ఏంటి, అసలు ప్రధాన డిమాండ్స్ ఏంటి? మాదేంటంటే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలి. మెయిన్గా దాంట్లో తక్కువ ఉన్నాయి. గ్రూప్ 1కి ఎక్స్టెండ్ చేశారు, డిఎస్సి కూడా ఎక్స్టెండ్ చేశారు కదా పోస్ట్. కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన వాటితో కండక్ట్ చేస్తున్నారు కదా రేవంత్ సార్. మాకు పెంచాలి, ఎందుకంటే ఓపెన్లో చాలా తక్కువ ఉన్నాయి. మేము 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం. ఒకవేళ 1-2 మార్క్స్ జాబ్ మిస్ అయింది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అంటే మీకు ఇంకా ప్రభుత్వం మీద నమ్మకం ఉందా? ఇప్పటి వరకు ప్రభుత్వం మీకు సంబంధించి అయితే ఏ ఒక్క పాజిటివ్ డెసిషన్ తీసుకోలేదు. ఇంకా మీరు ఫైట్ చేస్తూనే ఉన్నారు, రోజుకో ప్రోగ్రామ్ ఇస్తున్నారు. డిఎస్సి కూడా ఆల్రెడీ ఎగ్జామ్ కూడా చాలామంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుంటాను, డిఎస్సి వాయిదా వేయమని చెప్పి నిన్న బట్టి విక్రమార్క కూడా చెప్పారు. నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా మీ ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. మళ్ళీ ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కదండి. మేము ఫ్లోలో ఉన్నాం ఇప్పుడు, సిన్స్ 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం. కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చినవే సేమ్ కండక్ట్ చేస్తున్నారు కదా. మేము ఇష్టపడి కాంగ్రెస్ గవర్నమెంట్ని తెంచుకున్నది ఎందుకు? మాకు న్యాయం చేస్తారనే కదా. సో మాకు నమ్మకం ఉంది చేస్తారని. రేవంత్ రెడ్డి సార్ తొందరగా డెసిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. కొంతమంది సన్నాసులు మాత్రమే అంటే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు, నిరుద్యోగులందరూ మంచిగా చదువుకుంటారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఎవడో ఆ సన్నాసి ఎడంకాలు చెప్పి తీసుకొని కొడతా వాడు, ఎవడో అన్నోడు ఎవడో వాడు. ఖచ్చితంగా కొడతాం మీ అన్నోళ్ళని. ఇంతమంది నిరుద్యోగులు కడుపుకోత అవపడట్లేదా? వీళ్ళు నిరుద్యోగులు కాదా? ఎవడా ఆ మాట అన్నాడు? ఆ మాట అన్నప్పుడు తెలుసు కానీ ఆయన పేరు చెప్పడం దండగా. ఎందుకంటే ఆయన చదివిండో లేదు నాకు డౌట్. మరి ఏదో పై రాజకీయాలు చేసుకుంటుంటే ఎంత కష్టం. ఎందుకంటే ఈరోజు మా కడుపు కాలుతుంది కాబట్టి మేము బయటకు వచ్చినాం. గ్రూప్ 2 పోస్టులు పెంచామంటే పెంచారు, గ్రూప్ 3 పోస్టులు పెట్టామని చెప్పి అంటారు. ఏ సమస్యలున్నా తీరుతారు, ఏం తీరుతారు? ఎవరిది మీ ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్యే కలవడు, మంత్రి పోతే మంత్రి కలవడు, ఎవరు కలవడు. మరి మేమేం చేయాలా? సమస్యలు ఉంటే ప్రజాభవన్కి వచ్చి చెప్పుకోవచ్చు అని చెప్పేసి ఇవాళ ఇప్పుడు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టిన చిన్నారెడ్డి కూడా చెప్తున్నారు. ఎక్కడి ప్రజాభవన్? నా ప్రజాభవన్ రాణిస్తున్నారు నిరుద్యోగుల్ని. 100 మీటర్లు కానిస్టేబుల్ ఉంటాడు, జేబులు చెక్ చేస్తారు, ఫోన్లు చెక్ చేస్తారు. నువ్వు ఏమైనా గ్రూపులో ఉంటే కథం ఇక లేపుడే. నేను వేరే ముచ్చడే లేదు, అడిగే సమస్య లేదు, నువ్వు ఎవడని అడిగేది లేదు. వాడు విద్యార్థిదా, లేదా నేను ఎగ్జామ్కి పోతుండా, రైతా, లేదా మనకి ఏమైనా అర్జెంట్ హాస్పిటల్కి పోతున్నా కూడా అడిగే సమస్య లేదు. మొన్న నేను చెప్పిన ప్రజాభవన్కి రండి, స్వచ్ఛందంగా ఇది హామీ పోతున్నాయి. స్వచ్ఛందంగా మన రిప్రజెంటేటివ్ ఇద్దామన్నా కూడా అట్లా కూడా ఆపిరు, చాలామందిని ఆపిరు. ఎవరిని రానిలే బయటికి, లోపలికి ఎవరు రానిలే. మీరు కూడా చూసారు కదన్నా. ఇది ప్రజాపాలన కాదు, నేతృత్వ పాలన. ఇట్లా సాగుతూ ఉంది. మరి ఎవరు చెప్పుకోవాలి మేము బాధ? ఇంతమంది నిరుద్యోగులను కష్టపడి ప్రభుత్వం తీసుకొచ్చినాం కదా. మరి మా కడుపు బాధ ఎవరు చెప్పుకోవాలి? మేము అధికారుల నుంచి మీరే వినుకుంటే మనం ఏం చేస్తాం? రోడ్లకి ఎక్కలే మా పరిస్థితి. గత 10 సంవత్సరాల నుంచి కూడా నిరుద్యోగంతో మేము విసిగిపోయినాం. మా వల్ల కాదు ఇక. ఎందుకంటే ఇక మేము కూడా సరే ఇన్ని రోజులు చేసి అశాంతిగా అడిగి అంతా పోయినాం. ఇక బయటకు పోయే పరిస్థితి ఉండదు. మేము కూడా ఖచ్చితంగా బయటికి రావాల్సింది. బట్టి చెప్తూ నిన్న మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్లో ఉద్యోగాలన్నీ ఇస్తామని చెప్పి డిప్యూటీ సీఎం చెప్తారు. ఎందుకు నమ్మకం లేదా బట్టి విక్రమార్క మీద? బట్టి విక్రమార్క గారు నమ్మకం అంటే మీ జాబ్ క్యాలెండర్ మీద అది వచ్చినప్పుడు నమ్మకం అన్న. అది వచ్చినప్పుడు నమ్మకం. ఆ జాబ్ క్యాలెండర్ ఇప్పుడు కానీ ముచ్చడు అదంతా. సరే డిఎస్సి అయితే వాయిదా పడుతుందని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పారు వాళ్ళు. సరే మరి మాది కూడా అయితో లేదో ఒక మాట క్లియర్ కట్గా చెప్పండి. అయిద్దని చెప్పండి, కాకపోతే లేదని చెప్పండి. చదువుకుంటాం కదా మేము కూడా హ్యాపీగా. ఎందుకు గత 30 రోజుల నుంచి కూడా రోజుల మీద ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము కూడా మాకు అవసరం తిరగడం. మేము కూడా విద్యార్థులేనండి. మాకు ఎమ్మెల్సీ పదవి, ఎమ్మెల్యే పదవి, రాజకీయ కూడా మేము చూడట్లేదు. మేము కూడా విద్యార్థులమే. జర పోస్టులు పెరిగితే మాకు కూడా వస్తాయని చెప్పేసి. అంతకుముందు 2 జోన్లు ఉంటుండే,
ఇప్పుడు 7 జోన్లలో కొన్ని జోన్లలో ఒక పోస్టులు కూడా లేవు. వాడు దేనికి చదవాలి, ఎందుకు చదువుతున్నా వాడికి కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. అంటే గవర్నమెంట్ క్లారిటీ ఇస్తే అందరూ హ్యాపీగా చదువుకుంటారా లేకపోతే ఈ ఉద్యమాలను ఆపేస్తారా? గవర్నమెంట్ ఖచ్చితంగా మాకు వెబ్ నోటు ఇస్తే, క్లారిటీ ఇస్తే ఏదో ఒకటి అయితే అని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. క్లారిటీ హ్యాపీగా చదువుకుంటాం. మాకేమవుతాం అన్న, విద్యార్థులు మేము ఆ రోజు తెలంగాణ కోసం ఏ విధంగా ఉద్యమం చేసినామో ఈ రోజు మా ఉద్యోగాల కోసం కూడా మేము ఉద్యమం చేసిన పరిస్థితి ఉంది తెలంగాణలో. కాబట్టి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో కూడా ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వం మీద కూడా రాకూడదని కూడా మేము కోరుకున్నాం. ఎందుకంటే ఓట్లు వేయించింది మేము, కానీ వీళ్ళు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇక మేము కూడా బయటకు రోడ్లోకి కలిసిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికి ప్రభుత్వం చేస్తున్న నమ్మకం ఉందా? ఇంతవరకు మీకు పాజిటివ్ నిర్ణయాలు ఇప్పటివరకు అయితే ఏం రాలేదు. ఇంకా నమ్మకం ఉందా ప్రభుత్వం మీద? నమ్మకం ఉంటే రోడ్లు ఎందుకు ఎక్కుతా ఉన్నాం? మేము చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. వెబ్ ఆగస్టు 7-8 తారీఖు పరీక్ష ఉన్నది. ఆగస్టు 6 వరకు కూడా ఖచ్చితంగా మా కార్యాచరణ ఉంటుంది. అవసరమైతే ఒక 1000 మంది చెలవు ఢిల్లీ ప్రకటిస్తాం. లేదంటే సీఎం రేవంత్ రెడ్డి ముట్టడి కూడా ప్లాన్ చేసినాం 10,000 మంది. ఇది మా ఫైనల్. ఖచ్చితంగా మాకు వెబ్ నోట్ రావాలి, గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయినట్టు. అంతే మా మెయిన్ డిమాండ్ అది. డిఎస్సి వాయిదా వేయాలి. ఇంకా నమ్మకం ఉందా? ఇంకా 2 రోజులు ఎగ్జామ్ ఉన్నది. ఇప్పటికే 2 లక్షల మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. పరీక్ష వాయిదా వేయని ప్రభుత్వం చెప్తుంది. మాకైతే నమ్మకం ఉందండి. సీఎం రేవంత్ మీద నమ్మకం ఉన్నది, పొన్నం ప్రభాకర్ మీద నమ్మకం ఉన్నది. మాకు డిఎస్సి ఖచ్చితంగా 3 నెలలు వాయిదా కావాలి. మాకు మేము పోస్టులు పెంచట్లు అనట్లం, కేవలం పోస్టులు పెంచడం కాకుండా వాయిదా వేయాలి 3 months. ఎందుకంటే అందరికి దాదాపు 15 రోజులు 20 రోజులు అందరూ తెలిసిన విషయం ఇది. మాకు చదువుకోవడానికి టైం సరిపోవట్లేదు. కనీసానికి ఒక 2 నెలల టైం అని అడుగుతున్నాం మేము. మెగా డిఎస్సి అవసరం లేదు, జస్ట్ టైం ఇవ్వండి. మెగా డిఎస్ అవసరం లేదు, కేవలం 2 నెలల సమయం ఇస్తే మాకు చదువుకోవడానికి అవకాశం ఇవ్వండి. మేము కోరేది అదొకటే. ఇంకా చెప్పండి. మాకు ఖచ్చితంగా డిఎస్సి వాయిదా కావాలండి. మెగా డిఎస్సి ఇప్పుడు అవసరం లేదు, జాబ్ క్యాలెండర్ అవసరం లేదు. మేము గత 10 సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేస్తున్నాం. సో ఇక్కడ మొన్న ముఖ్యమంత్రి గారు కానీ ఇంకా మిగతా వాళ్ళు ఏమన్నారంటే డిఎస్సి ఎప్పటి నుంచో పడుతుంది కదా, 2 years నుంచి అది ఇది అన్నారు. మాకు వాస్తవానికి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది ఫిబ్రవరి 29, అంటే మార్చిలో వచ్చినట్టు. అంటే జూన్లో టెట్ ఎగ్జామ్ అయింది. మార్చికి జూన్కి ఎంత గ్యాప్ ఉంది? జూన్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జూలై డిఎస్సి వచ్చింది. ఒక హెచ్జిటి వాడు చదవాలంటే, డిఎస్సికి చదవాలంటే కనీసం 50 నుంచి 60 పుస్తకాలు చదవాలి. ఇది 1 నెలలో అయ్యే పని కాదు. దీని గురించి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. మాకు ఖచ్చితంగా డిఎస్సి వాయిదా వేయాలి. నెక్స్ట్ డిఎస్సి రాసుకోవాలంటే అదేం అర్థం? అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు 11,000 ఉన్న 11,000 పోస్టులు ఉంటేనే కొన్ని డిస్టిక్లల్లో సింగిల్ డిజిట్ ఉన్నాయి, జీరోలు ఉన్నాయి. మరి 5,000 పోస్టులు ఉన్నప్పుడు ఏముంటాయి పోస్టులు? ఇప్పుడు వదిలిపెట్టి నెక్స్ట్ రాసుకోమంటే అస్సలు కరెక్ట్ కాదు. ఇది మేము బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు దయచేసి మా బాధను అర్థం చేసుకోండి, పోస్ట్ పోన్ చేయండి. మాకు కంపల్సరీ వాయిదా అనేది కంపల్సరీ కావాలి. ఫస్ట్ టీచర్లు మెగా డిఎస్సి అన్నారు, అంటే గవర్నమెంట్ చేయదనుకొని ఇప్పుడు మళ్ళీ జస్ట్ పోస్ట్ పోన్ అడుగుతారా? కాంప్రమైజ్ మీరైతురా? కాంప్రమైజ్ అంటే వాళ్ళలో చలనం లేదండి. ప్రతి ఒక్కరికి మేము లెటర్ ఇచ్చినాం, ప్రతి మినిస్టర్ని కలిసినాం, ప్రతి ఎమ్మెల్యేని కలిసినాం, ప్రతి అధికారిని కలిసినాం. ఒక్కరు కూడా అర్థం చేసుకున్న పాపాన పోలే. మేము అడిగేది కేవలం వాయిదా అడుగుతున్నాం, టైం అడుగుతున్నాం. దయచేసి మీరు ఈ టైం కోసం పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఒకవేళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు ఆగమవుతారు అంటున్నారు, సరే మీకు అదే సమాధానం ఏంటంటే గురుకుల ఎప్పుడో అయిపోయింది ఎగ్జామ్, వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చారు. మరి వాళ్ళని ఎందుకు పంపించలేదు మీరు స్కూళ్ళకి? వాళ్ళని స్కూళ్ళకి పంపించాలి కదా. మరి అక్కడ పిల్లలు కూడా ఆగమవుతారు కదా. మరి అదెందుకు ఆలోచించట్లేరు? అసలు మాకు ఎగ్జామే కాలేదు, అప్పుడే స్కూళ్ళకి పంపిస్తూ అంటారు. మాకు ఖచ్చితంగా వాయిదా కావాలి. దయచేసి ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, మీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు. ఇది వాస్తవం. మీకు నమ్మకం లేకపోతే డైరెక్ట్గా మా విద్యార్థులతో మాట్లాడండి, మా డిఎస్సి అభ్యర్థులతో మాట్లాడండి. అప్పుడు నిజమేదో అబద్ధమేదో తెలుస్తుంది. మేము ఏం అడగట్లా, వాయిదా అడుగుతున్నాం సార్. ఎందుకంటే మాకు సిలబస్ ఎక్కువ ఉంది. మీ ఎలక్షన్ల కోసమే ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కనీసం ఒక 3 నెలలు వేస్ట్ అయిపోయింది. ఎంపీ ఎలక్షన్లప్పుడు 2 నెలలు అయిపోయింది. టైం అంతా అక్కడనే అయిపోయింది. ఇప్పుడు ఏ ఆస్పిరెంట్ అయినా కూడా నోటిఫికేషన్ వచ్చినాక సీరియస్గా చదువుతారు. మాకు వచ్చిందే మార్చిలో నోటిఫికేషన్. మార్చి నుంచి జూన్లో టెట్ ఎగ్జామ్ అయింది. మీరు టెట్ వేయకపోతే మేము స్టార్టింగ్ నుంచే డిఎస్సి చదువుకునే వాళ్ళం. టెట్ అర్హత పరీక్ష, డిఎస్సి అనేది జాబ్ పరీక్ష. సో కాబట్టి మాకు డిఎస్సి ఇంపార్టెంట్. టెట్ మేము ఎప్పుడో క్వాలిఫై అయినాం. మేము పాత విద్యార్థులమే, కొత్త వాళ్ళం కాదు. మీరు దయచేసి ఇది వదిలిపెట్టండి. 11,000 పోస్టులు వదిలిపెట్టి 5,000 పోస్టులు రాసుకోమన్నాడు ఎంతవరకు కరెక్టు? అంటే మీరు అమ్ముకున్నారు ఆ పోస్టులు. మా బాధ ఇంకా అర్థమవుతలేదా మీకు? ఎన్నిసార్లు చేయాలి ధర్నాలు? అమ్మాయిలతో సహా ఇంటికాడ పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఎన్నో వీడియోలు వచ్చినాయండి. ఒరిజినల్ నిరుద్యోగులంతా హాస్టల్లో లేకపోతే కోచింగ్ సెంటర్లో చదువుకుంటారు. కొంతమంది ఫేక్ గాళ్ళు లేకపోతే కిరాయి గాళ్ళు, వాళ్ళు మాత్రం ఉద్యమాలు చేస్తారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా. ఫేక్ గాళ్ళు ప్రతిరోజు చేస్తారా సార్? ఇప్పుడు విద్యాశాఖ ముట్టడి రోజు
సుమారుగా ఒక 1000 మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడితే అందులో అమ్మాయిలు కూడా ఉన్నారు ఒక 200-300 మంది. వాళ్ళు రాత్రి 12 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉండి అక్కడి నుంచి ఓయూ వరకు ర్యాలీగా వచ్చారు సుమారుగా 1000 మంది. మరి వాళ్ళు ఫేక్ గాళ్ళు ఎట్లయితారు? వాళ్ళు ఆ అమ్మాయిలు కూడా ఉన్నారు కదా అలా, వాళ్ళకి నిజమైన బాధ లేకపోతే ఆ రోజు రాత్రి 3-4 గంటల వరకు కూడా ధర్నా చేసారు ఓయూలో. ఎందుకు చేస్తారు? ప్రతి డిబేట్లో, ప్రతి లైవ్లో, ప్రతిరోజు దిల్సునార్లు కావచ్చు, ప్రతి విద్యాశాఖ ముట్టడి కావచ్చు, సచివాలయం ముట్టడి కావచ్చు, లైబ్రరీలో కావచ్చు, జిల్లాలలో లైబ్రరీలో కావచ్చు, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి డిఎస్ అభ్యర్థి చాలా మానసిక ఆందోళనకు గురి అవుతున్నాడు. మీరు టైం లేకుండా, టైం ఇవ్వకుండా చదువుర్రి, రాయుర్రి, జాబులు కొట్టురంటే ఎట్లొస్తుంది? ఏం సిలబస్ అది? మామూలు సిలబసా? సివిల్స్ సిలబస్ అది. మీకు సిలబస్ బుక్కులు చదవటానికి 60 బుక్కులు ఉన్నాయండి. ఇంకా అర్థం కాకపోతే ఎట్లా మీకు? సీఎం అంటున్న 10 ఏళ్ళుగా ఉద్యోగాలు కొట్లాడారు, గత ప్రభుత్వం ఇవ్వలేదు, అందుకే మేము ఇచ్చాము. ఇప్పుడు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులు నష్టపోతారని సీఎం చెప్తున్నారు కదా. సార్ మీకు ఇబ్బంది లేదు సార్, మీరు ఇచ్చిర్రు సంతోషం, చాలా హ్యాపీ. కానీ మేము అడిగేది ఏంది? చదవడానికి టైం అడుగుతున్నాం. 10 ఏళ్లలో వాడు ఇయ్యలేవని బొందబెట్టినాం. మీరు ఇచ్చిర్రు, ఇచ్చిన దానికి టైం ఇవ్వకపోతే మేము ఎట్లా చదవాలి? మేము పోస్టులు అడగట్లే, వాయిదా అడుగుతున్నాం. వాయిదా ఎందుకోసం అడుగుతున్నామంటే మాకు చదవడానికి టైం సరిపోతలేదు సార్. దయచేసి ముఖ్యమంత్రి గారు, మీ దగ్గర మీరు ఎవరితోటైతే మీటింగ్ పెట్టి ఈ జాబుల గురించి మాట్లాడుతుర్రో దయచేసి వాళ్ళ మాట వినకండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మిస్గైడ్ చేసిర్రు. వాయిదా వేయడం వల్ల మీకు వచ్చే నష్టం అస్సలు లేదు. మాకు సమయం పెరుగుతుంది, మేము మంచిగా చదువుకుంటాం. మీకేం నష్టం లేదు వాయిదా వేయడం వల్ల. మేము ఎగ్జామ్ రాసే వాళ్ళమే అడుగుతున్నాం కదా టైము, మీకేంది ప్రాబ్లం? ఎవరు ఇచ్చిన ఇలా పర్మిషన్? ఎవరు ఇచ్చారు? సిఆర్పిఎఫ్ వాళ్ళు అందరూ వచ్చి ఏంది మాగం చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు నిరుద్యోగులను తొక్కుతున్నారు. ఇది అస్సలు పద్ధతి కాదు. గవర్నమెంట్ మా సమస్యను వెంటనే పరిష్కరించాలి. రోజు ఇట్లనే చేస్తాం. మీరు మా ప్రాబ్లమ్ అంతగా సాల్వ్ చేయకుండా మీకు ఇదే పరిస్థితి. ఎవరిచ్చిన ఇంత లోపలికి లైబ్రరీ చదువుకునే దగ్గరికి ఇంతమంది పోలీసులు కొట్టడానికి వస్తున్నారు, అందరు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అస్సలు బాగుండే చెప్తున్నా. మా పరిష్కరించండి అంటే ఏంది ఇది? అసలు ఏం రాజ్యం ఇది? పోలీస్ రాజ్యం. ఎవరన్నా సిఆర్పిఎఫ్ ఎవరు కొట్టడానికి వస్తారు? ఎవరన్నా వాళ్ళందరూ ఇదే ప్రజాపాలన. ఇది పెద్ద రౌడీ గుండా పాలన నడుస్తుంది. చాలా మంది సిఆర్పిఎఫ్ పోలీసులు అంటే స్పెషల్ పార్టీ పోలీసులు కూడా ఇప్పుడే మొత్తం లాఠీలు పట్టుకొని లోపలికి వచ్చిన పరిస్థితి. విద్యార్థులు భయంతో లోపలికి వెళ్ళారు. పోలీసులు కూడా ఈ గేట్ మొత్తం లాక్ చేసిన పరిస్థితి. మళ్ళీ విద్యార్థులు అయితే మళ్ళీ ఒకసారి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్న మనతో పాటు ఏంది మొత్తం పోలీసులు అంతా లోపలికి వచ్చారు. పోలీసు లోపల వచ్చి లాఠీ చార్జ్ చేస్తున్నా. స్టూడెంట్ మొత్తం లోపల గెదుముకుంటూ వచ్చిర్రు. 100 మంది పోలీసులు పెట్టి లాఠీ చార్జ్ చేస్తున్నారు లోపల స్టూడెంట్ మీద. ఏం చేయాలో అర్థమైతే అందరికి పరిశాలు పడిర్రు. మొత్తం స్టూడెంట్స్ అంతా మాత్రం లోపల ఉన్నారు. భయ భ్రాంతులతో మొత్తం వాళ్ళంతా పోలీసులంతా ఒకటేసారి లాఠీలు పట్టుకొని లోపలికి వచ్చేసరికి ఆ స్పెషల్ పార్టీ పోలీసులంతా లోపలికి వచ్చేసరికి స్టూడెంట్స్ అంతా భయపడి మొత్తం లోపలికి వెళ్ళిన పరిస్థితి. ఆ గేట్ దగ్గర చాలా వాగ్వివాదం జరిగింది పోలీసులకు మధ్యలో, స్టూడెంట్స్కి మధ్యలో సంబంధించి. పోలీసులు శాంతియుతంగా మీరు ర్యాలీ చేసుకొని పర్మిషన్ తీసుకొని ర్యాలీ చేస్తే మేము ఏమీ అనము, కాకపోతే మీరు పర్మిషన్ లేకుండా చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని గేట్ బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని చూస్తున్నాం. గేట్ దగ్గర కూడా చూస్తున్నాం మనం, చాలామంది స్పెషల్ పార్టీ పోలీసులు లాఠీలతో రెడీగా ఉన్నారు. ఒకటేసారిగా విద్యార్థులంతా డిస్టర్బ్ చేయడం జరిగింది. స్పెషల్ పార్టీ పోలీసులు తమ లాఠీలతో మొత్తం లోపలికి వచ్చి ఒకటేసారి విద్యార్థుల్ని చెల్లా చెదురుగా చేసిన పరిస్థితి. ముందరు విద్యార్థులంతా ఉరికి లోపల దాక్కునే క్లాస్ రూమ్లో దాక్కునే పరిస్థితి. మొత్తం పోలీసులు కూడా చూస్తున్నారు. మొత్తం వందలాది మంది పోలీసులు మొత్తం చిక్కడపల్లి లైబ్రరీలోని మొత్తం లోపలికి వచ్చారు. అసలు పోలీసులకు ఎవరు అధికారం ఇచ్చారు? అసలు లైబ్రరీకి చదువుకునే ప్లేస్కి అసలు పోలీసులు ఎందుకు వచ్చారని చెప్పేసి మరొక స్టూడెంట్స్ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. చూద్దాం. మొన్న జరిగిన ఇన్సిడెంట్స్తో పోలీసులు వాళ్ళు శాంతి భద్రత సమస్యలు వస్తాయి, రోడ్ల మీదకి నిరుద్యోగులు రావద్దు, మీరేమన్నా ఉంటే పర్మిషన్ తీసుకొని ఇందిరా పార్క్ దగ్గర చేసుకోండి అని చెప్పేసి ఆ పోలీసులు చెప్తున్న పరిస్థితి. నిరుద్యోగులు మాత్రం మేము శాంతియుతంగా అశోక్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి మేము డిస్పర్స్ అవుతాం. మేము ఎటువంటి సోషల్ ఎలిమెంట్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు, మేము జస్ట్ కేవలం చదువుకున్న వాళ్ళని చెప్పేసి ఆ పోలీసులను ప్రాధాయపడుతున్న పరిస్థితి. చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, చిక్కడపల్లి లైబ్రరీ నుంచి.